సో హాయ్ గైస్ అండ్ వన్ డేలో మేము తిరుమల మొత్తం కూడా చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేసాం. సో అదన్నీ కూడా 1 by 1 వీడియో నేను వీక్లీ వన్స్ అలా అప్లోడ్ చేస్తున్నా. డైలీ తిరుమల గురించి అప్లోడ్ చేస్తే మీకు బోర్ కొట్టేస్తుంది. సో అలా నా డైలీ బ్లాగ్స్ అండ్ ఇలా ఎప్పుడైనా వీక్లీ వన్స్ అలా నేను తిరుమల వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో ఇంకా వీడియోలోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం లాస్ట్ తిరుమల లాగా వచ్చి శ్రీవారి పాదాలకు వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి మేము వచ్చి శిలాతోరణంకి వెళ్ళామన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం శిలాతోరణం చూడడము అంటే నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా తిరుపతిలోనే ఉన్నా, బట్ తిరుమలలో ఇన్ని ప్లేసెస్ ఎప్పుడు చూడలేదన్నమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తూ మీకు చూపిస్తున్నాను. అండ్ శిలాతోరణంకి మేము కార్తీక్ని దర్శనానికి పంపించేసాక నేను మా వారు మేమిద్దరమే వచ్చామన్నమాట. అండ్ దీనికి ఎంట్రీ టికెట్స్ ఏమి ఉండవు. జస్ట్ మీకు బయట ఇక్కడ కూడా అన్ని షాప్స్ అవైలబుల్ ఉంటుంది, బ్యాంగిల్స్ కానీ కుంకుమ పసుపు టెంకాయలు అవన్నీ కూడా. బట్ ఇక్కడ టెంపుల్ లాగా ఏం లేదనమాట. జస్ట్ శిలాతోరణం అండ్ అలాగే ఇది రాక్ గార్డెన్ ఉంటుందన్నమాట. శిలాతోరణం ఆపోజిట్ ఎంట్రన్స్లోనే. సో పిల్లల్ని కూడా మనం మంచిగా తీసుకెళ్ళచ్చు అనమాట. ఇక్కడ ఫ్రూట్స్ అలాగే కాఫీ టీ అన్నీ అవైలబుల్ ఉంది. అండ్ మేము చాలా దూరమే ట్రావెల్ చేసి వచ్చాం. ఇంకా కాఫీ తాగేసి వెళ్దామని ఇక్కడ ఆగామన్నమాట. మళ్ళీ ఇంకా మంచిగా కాఫీ తాగేసి అండ్ ఇదే అనమాట రాక్ గార్డెన్. అండ్ దీనికి ఆపోజిట్లోనే శిలాతోరణం ఉందన్నమాట. అంటే దానంతటికి అదే ఇలా రూపం దాల్చింది అని చెప్పేవాళ్ళు అనమాట. సో అది ఇంకా నేను మా వారు వెళ్ళాం కాబట్టి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. అవన్నీ కూడా మీకు షార్ట్స్లోనే చాలానే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేసుకున్నాను అనమాట. సో మీరు ఎవరైనా వెళ్ళుంటే నాకు కామెంట్లో చెప్పేసేయండి. అండ్ మేము ఇది వెళ్ళి కూడా దాదాపు ఒక 3-4 months అయి ఉంటుంది. అండ్ చెప్పా కదా వీక్లీ వన్స్ అలా అప్లోడ్ చేద్దామని నేను ఇంకా 1 by 1 చేస్తున్నాను అనమాట. సో ఇదే అండి శిలాతోరణం వచ్చేసి. అండ్ ఇక్కడ మంచిగా చూసుకొని దీనికి ఆపోజిట్లోనే రాక్ గార్డెన్ ఉంది. అక్కడ తీసుకెళ్తే పిల్లలు అయితే మంచిగా ఎంటర్టైన్ అవుతారు. సో అక్కడ నుంచి మేము మళ్ళీ చక్రతీర్థం వెళ్ళామన్నమాట. అది కూడా నేను 2 days తర్వాత ఆఫ్టర్ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మీ నుంచి. అండ్ చూస్తూ ఉండండి, ఓకేనా. శిలాతోరణం వస్తే బాగుంది ప్లేస్ అయితే. సో ఎన్నో వెళ్ళి చూడాలంటే ఈ పక్కన వచ్చి శిలాతోరణం పార్క్ ఉందన్నమాట, లెఫ్ట్ సైడ్. అండ్ ఇదంతా శిలాతోరణం వాటర్ ఫాల్. సో ఇప్పుడు మీరు శిలాతోరణం చూసారు కదా, ది రాక్ గార్డెన్ అనేది చూపిస్తాను. అండ్ మనకు వచ్చేసి ఎంట్రన్స్లోనే వెంకటేశ్వర స్వామి అలాగే వినాయకుడు విగ్రహాలు చాలా బాగుంటాయి అనమాట. ఎంట్రన్స్ వచ్చేసి ఇది ఇలానే ఉంటుంది. అండ్ మీకు కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి దశావతారాలు కూడా ఉంటుందన్నమాట. చూసారా, టీటీడీ దేవస్థానం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీనివాస రాక్ గార్డెన్ అనమాట ఈ పార్క్ పేరు వచ్చేసి. సో మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు పార్క్ సైడ్. అందరూ శిలాతోరణం చూడడానికి దగ్గర ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ఇదే స్టార్టింగ్ వచ్చేసి. చూస్తూ ఉండండి వీడియో. అండ్ ఈ పార్క్కి వచ్చేసి ఎంట్రన్స్ నో చార్జెస్ అండి. ఏం అమౌంట్ అయితే తీసుకోవడంలో ఫ్రీగా వెళ్ళేసి మంచిగా హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం సేపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు కూడా. చాలా సేపు ఉండొచ్చు, మనల్ని ఎవరు ఏం అడగరు అనమాట. అదండి మ్యాటర్. సో మనకు వచ్చి ఇది శిలాతోరణం పార్క్ దగ్గర అనమాట. ఎంట్రన్స్లో మనకి వెంకటేశ్వర స్వామి అలాగే వినాయకుడు ఉంటారు. అండ్ మధ్యలో వచ్చేసి దశావతారాలు విగ్రహాలు చాలా బాగున్నాయి. అండ్ గౌతమ్ బుద్ధుడు తథాగతుడు అంట. సో యోగ నరసింహస్వామి, అర్ధనారీశ్వరుడు చాలా బాగుంది కదా విగ్రహము. సో పార్క్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అండ్ మీరు ఎవరైనా ఎప్పుడైనా రాలేదు అంటే వచ్చి ఖచ్చితంగా ఎంటర్టైన్ అవ్వచ్చు. సో చూసారు కదండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇంకొకటి, చాలామంది చెప్తారు బేస్ వాయిస్తో చెప్పు అనేసి. మనకు అంత వాయిస్ లేదు. ఇంట్లో అయితే ఎంతైనా అరుస్తాయి, ఇలా బయట మాత్రం నార్మల్గానే ఇంత లో వాయిస్ వస్తుంది అనమాట. సో బట్ డెఫినెట్లీ నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను బేస్ వాయిస్తో చెప్పడం. అండ్ ప్లీజ్ బై గాయ్స్, మళ్ళీ కలుద్దాం.